హలో ఎవ్రీవన్. సో మనం ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనకు తెలుసు నిన్నటి వీడియోలో మనం టెన్సెస్ అండ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్. సో దీన్ని మనం ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అని కూడా అనొచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ అని దేన్ని అంటాము అంటే దిస్ టెన్స్ ఇస్ డిరైవ్డ్ బై యూజింగ్ ద ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ బీ అండ్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. So expression of present time such as still, today, this week, now, right now, at the moment, currently. సో వీటిని అంటే టైంని మెన్షన్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రజెంట్ ఇవి వస్తే దాదాపుగా అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ కంటిన్యూస్ అని దేన్ని అంటాము అంటే ప్రస్తుతం పని జరుగుతున్నట్టయితే, ప్రస్తుతం ఆ పని కంటిన్యూ అవుతున్నట్టయితే, కొనసాగుతున్నట్టయితే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. ప్రజెంట్ అంటే మనకు తెలుసు ప్రస్తుతం అంటే వర్తమానకాలం. వర్తమానకాలంలో కంటిన్యూ అవుతున్నట్టయితే, ఆ పని కొనసాగుతున్నట్టయితే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్కి మనకి ఏ ఇండికేషన్స్ ఉంటాయి అంటే స్టిల్ అంటే ఇంకా, టుడే ఈరోజు, దిస్ వీక్ ఈ వారం, నౌ అంటే ఇప్పుడు, ప్రస్తుతం రైట్ నౌ సో అది కూడా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నట్టుగా, ఎట్ ద మూమెంట్ ఈ క్షణంలో, కరెంట్లీ అంటే ఇప్పుడు. సో ఈ విధంగా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని మెన్షన్ చేసే టైమింగ్ వర్డ్స్ ఇవి. సో ఈ వర్డ్స్ ఉన్నట్టయితే మనకి కంపల్సరీగా అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో దీనికి స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే ఈజ్, యామ్, ఆర్ ఈ హెల్పింగ్ వర్బ్స్తో పాటు ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా మనం V4 అని కూడా అనొచ్చు. వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా V4 అనేది ఈ మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ వస్తుంది. సో మనకి ఇది ఎప్పుడప్పుడు మన ప్రజెంట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. టు ఇండికేట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద మూమెంట్. సో టు ఇండికేట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్యను సూచించడానికి, అంటే ప్రస్తుతం ఏదైనా చర్య జరుగుతున్నట్టయితే దాన్ని సూచించడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడుతాం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. యామ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. రైటింగ్ అంటే ఏంటి ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎ లెటర్. సో నేను ఒక లెటర్ రాస్తున్నాను, ఒక ఉత్తరం రాస్తున్నాను అంటే ప్రస్తుతం ఆ పని కొనసాగుతున్నది, అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్య అది. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఆ పని అనేది కొనసాగుతున్నది, అందువల్ల మనం దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్ నౌ. సో నౌ ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. టైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఒక టైమింగ్ని మెన్షన్ చేసే వర్డ్స్, ఆ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్. సో యామ్ అనేది దేనికి వస్తుంది, ఐకి వస్తుంది. ఈజ్ అనేది దేనికి వస్తుంది, హీ, షీ, ఇట్. సో వీటికి ఈజ్ వస్తుంది. ఆర్ అనేది దేనికి వస్తుంది అంటే యూ మరియు వి అండ్ దే. సో ఈ ప్రొనౌన్స్కి మనం ఆర్ వస్తుంది. అంతేకాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈజ్ వస్తుంది. సో ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్, స్లీప్ ప్లస్ ఇంగ్. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది ఇక్కడ, రైట్. సో దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అనొచ్చు. అంటే పిల్లవాడు పడుకుంటున్నాడు అంటే ఇప్పుడు పిల్లవాడు పడుకుంటున్నాడు. షీ ఈజ్ వాషింగ్ హర్ క్లాత్స్ ఎట్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణంలో ఏం చేస్తుంది, షీ ఈజ్ వాషింగ్ హర్ క్లాత్స్ ఆమె తన బట్టల్ని వాష్ చేస్తున్నది అంటే ఉతుకుతున్నది, అవునా. సో దీన్ని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే సో దేనికి వాడుతామంటే ప్రస్తుతం జరుగుతున్న చర్యను సూచించడానికి సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడుతాం. సో ఇంతేకాకుండా టు డినోట్ అన్ యాక్షన్ ఆఫ్ ద నియర్ ఫ్యూచర్ అంటే సమీప భవిష్యత్తులో ఏదైనా చర్య జరగబోతుంటే దాన్ని సూచించడానికి కూడా మనం ఏం చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్ని వాడుతాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ హోమ్ నెక్స్ట్ సండే. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ సండే అంటే వచ్చే ఆదివారం, అంటే రాబోయే ఆదివారం గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాం. సో దాన్ని యాక్చువల్గా మనకి ఏం డౌట్ వస్తుంది అంటే రాబోతున్న ఆదివారం కాబట్టి అది ఫ్యూచర్ కదా. సో దెన్ వి షుడ్ టాక్ ఇట్ ఫ్యూచర్ టెన్స్లో అంటే వి షుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ అని మనకి డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ రాబోతున్న చర్యను కూడా సూచించడానికి మనం ఏం చేస్తాం,
ప్రెజెంట్ కంటిన్యూస్ని కూడా వాడవచ్చు. ఐ ఆమ్ గోయింగ్ హోమ్ నెక్స్ట్ సండే, అంటే నెక్స్ట్ సండే నేను ఇంటికి వెళుతున్నాను. సో అది మెన్షన్ చేయడానికి కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ని వాడవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ లీవింగ్ ఫర్ మద్రాస్ షార్ట్లీ, అంటే త్వరలో ఏం చేస్తుంది, షీ ఈజ్ లీవింగ్ ఫర్ మద్రాస్, అంటే మద్రాస్కి వెళ్ళిపోతున్నది. సో ఇది కూడా మనం ఈ విధంగా కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇది గుర్తుంచుకోవాలి, సమీప భవిష్యత్తులో అంటే మరీ లాంగ్ టైంలో కాదు, సమీప భవిష్యత్తులో జరగబోయే చర్యల్ని సూచించడానికి వాడవచ్చు. అంతేకాకుండా గోయింగ్ టు ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఫ్యూచర్ యాక్షన్ ఆర్ పాసిబిలిటీ, అంటే భవిష్యత్తు చర్య లేదా అవకాశాన్ని సూచించడానికి. సో ఏం చేస్తాం మనం, గోయింగ్ టు ఉపయోగించబడుతుంది. ఈ గోయింగ్ టు అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేజ్ని దేనికి యూజ్ చేస్తాం మనము అంటే టు ఇండికేట్ ఫ్యూచర్ యాక్షన్. సో ఫ్యూచర్ యొక్క యాక్షన్ని కానీ లేదా పాసిబిలిటీని కానీ, ఫ్యూచర్లో జరిగే పాసిబిలిటీని కానీ మనం మెన్షన్ చేయడానికి, తెలపడానికి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడుతాం. సో ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ ఏ కంప్లైంట్, నేనేం చేయబోతున్నాను, ఫిర్యాదు చేయబోతున్నాను. రైట్, నేను సో పర్సన్ పైన ఫిర్యాదు చేయబోతున్నాను, కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ గోయింగ్ టు అపియర్, మళ్ళీ గోయింగ్ టు అపియర్ అగైన్ ఫర్ ద టెస్ట్. ఆమె ఏం చేయబోతుంది, ఆమె మళ్ళీ అగైన్ అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయబోతుంది. అవునా, ఆమె మళ్ళీ ఎగ్జామ్ రాయబోతున్నది. సో ఇక్కడ మనకి గోయింగ్ టు. అండ్ నెక్స్ట్, హీ ఈజ్ గోయింగ్ టు బి రూన్డ్, అంటే అతడు నాశనం కాబోతున్నాడు, అంటే అతడు తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు అని దాని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో దీన్ని మన గోయింగ్ టు అనేది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుతాము. ఇది కూడా కండిషన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్, స్టేటివ్ వర్బ్స్ డు నాట్ పర్మిట్ ద కంటిన్యూస్ టెన్స్. సో ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ రాంగ్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చూసుకున్నట్టయితే ఏంటి, ఇక్కడ స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. ఏముంటాయి, స్టేటివ్ వర్బ్స్. ఈ స్టేటివ్ వర్బ్స్ని మనం కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు. ఎగ్జాంపుల్ మనకి సి ఉంది. సో సి అనేది మనం ఇంగ్ ఫామ్లో వాడరాదు, సి ప్లస్ ఇంగ్ అనేది వాడరాదు. అదేవిధంగా హియర్, సో హియర్ని మనం V4లో వాడరాదు, అంటే V1 ప్లస్ ఇంగ్ అంటే కంటిన్యూస్లో, ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడరాదు. అదే అంతేకాకుండా టేస్ట్ ఉందనుకోండి, టేస్ట్ అనేది కూడా మనం V1 ప్లస్ ఇంగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడరాదు. సో ఇలాంటి వర్డ్స్ని ఏమంటాం, ఈ వర్బ్స్ని ఏమంటాం అంటే స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఏమంటాం, స్టేటివ్ వర్బ్స్. ఈ స్టేటివ్ వర్బ్స్ని ఓన్లీ మనం సింపుల్ ప్రెజెంట్లోనే వాడవచ్చు. స్టేటివ్ వర్బ్స్ని ఏం చేస్తాం, మనం సింపుల్ ప్రెజెంట్లోనే వాడుతాం. దీనికి సంబంధించిన వీడియోను మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియోను కూడా అప్లోడ్ చేస్తాను. వాట్ ఆర్ స్టేటివ్ వర్బ్స్ అండ్ హౌ డు వి యూజ్ ఇట్. సో whether it is in simple present or else if you are using in present continuous, so what meaning comes to it అనేది కూడా మనం తెలుసుకోవాలి ఉంటుంది. ఇది కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చూసినట్టయితే స్టేటివ్ వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే స్టేటివ్ వర్బ్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడరాదు. ఐ ఆమ్ నోయింగ్ ఇంగ్లీష్ అని రాదు, ఐ నో ఇంగ్లీష్ ఓన్లీ V1 మాత్రం, బేస్ ఫామ్ మాత్రమే వాడాలి. షీ ఈజ్ సీమింగ్ గ్లూమీ, సో ఇది కూడా రాంగ్. ఏం రావాలి, షీ సీమ్స్ గ్లూమీ. సో ఆ విధంగా మనం ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంతేగాని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో దీన్ని స్టేటివ్ వర్బ్స్ని వాడరాదు. రైట్. సో నెక్స్ట్, ఇన్ స్పెసిఫిక్ సెన్సెస్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో యాక్సెప్టబుల్. ఐఎమ్ వర్కింగ్ హియర్ ఓన్లీ ఫర్ 2 weeks. ఇక్కడ చూడండి, మనం ఓన్లీ ఈ సెంటెన్స్లో ఏమని చెప్తున్నాడు, ఐఎమ్ వర్కింగ్ హియర్ ఓన్లీ ఫర్ 2 weeks. ఓన్లీ 2 weeks మాత్రమే ఇక్కడ ఉంటాడట. సో ఈ సెంటెన్స్లో మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఆల్రెడీ అతను వర్క్ స్టార్ట్ చేశాడు అండ్ స్టిల్ హీ ఈజ్ వర్కింగ్. అండ్ ఎప్పటి వరకు వర్క్ చేస్తాడు, 2 weeks వరకు. సో అండ్ ఎప్పటి వరకు వర్క్ చేస్తాడు, 2 weeks వరకు వర్క్ చేస్తాడు. సో 2 weeksలో ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు ఎండ్. సో ఈ సెంటెన్స్లో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది అండ్ వర్క్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ హౌ మెనీ డేస్, 2 weeks అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎండెడ్. సో ఇలాంటి సెంటెన్సెస్ని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్,
హీ ఆల్వేస్ టచెస్ మీ ఫర్ మనీ. సో ఇక్కడ మళ్ళీ స్టేటివ్ వర్బ్స్ని చూడండి, సారీ స్టేటివ్ వర్బ్ కాదు ఇది, ఆల్వేస్. ఆల్వేస్ని ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు? ఆల్వేస్ కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చూసుకున్నట్టయితే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్వేస్ని మనం రెండు విధాలుగా వాడవచ్చు. ఒకటి పాజిటివ్లో. సో పాజిటివ్లో వాడినప్పుడు ఏం చేస్తాం మనం? ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లోనే వాడుతాం. ఇక్కడ బారోస్ మనీ. సో హియర్ చూడండి, హీ ఆల్వేస్ టచెస్, ఆల్వేస్ టచెస్, సబ్జెక్ట్ ప్లస్ V1 అండ్ ఎస్. సో ఇక్కడ మనకి సింగులర్ వర్బ్ వచ్చింది. సో టచెస్ మీ ఫర్ మనీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? బారోస్ మనీ ఫ్రమ్ మీ ఆఫెన్. సో ఇక్కడ అతను డబ్బులు తరచుగా తీసుకుంటాడు అన్నట్టు. హీఈస్ ఆల్వేస్ టచింగ్ మీ ఫర్ మనీ. ఇక్కడ చూడండి మళ్ళీ సబ్జెక్ట్ ఈజ్, యామ్ ఆర్ అంటే ఇది పార్టిసిపుల్లో ఉంది. సో ఇక్కడ ప్లస్ టచింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది, టచింగ్ మీ ఫర్ మనీ. సో దీని మీనింగ్ ఏమొస్తుంది? హీ కీప్స్ బాదరింగ్ మీ అబౌట్ మనీ. అంటే అతను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు అన్నట్టు. హీ కీప్స్ బాదరింగ్ అంటే ఇక్కడ నెగిటివ్ సెన్స్లో, ఆల్వేస్ అనేది నెగిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడాలి, పాజిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో వాడాలి. రైట్, ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అంశం. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్ చూడండి. టు ఎక్స్ప్రెస్ రెగ్యులర్ హ్యాబిట్స్ or routines used in a simple present tense to show regular or consistent actions. సో ఇక్కడ మనకి టు షో రెగ్యులర్ ఆర్ కన్సిస్టెంట్ యాక్షన్స్ కోసం ఏం చేయాలి? ఇది రెగ్యులర్ హ్యాబిట్స్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. మన హ్యాబిట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం వాడతాం? ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ని వాడుతాం. ఏం వాడతాం? సింపుల్ ప్రెజెంట్ని వాడుతాం. సో వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఐ ఆల్వేస్ వేకప్, ఐ ఆల్వేస్ wake up V1, right, at what time? 6 AM, at 6 AM. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆల్వేస్ వచ్చింది. సో ఇక్కడ మనకి పాజిటివ్ ఇన్ పర్సెప్షన్ ఏంటి? ఇక్కడ పాజిటివ్గా ఉంది సెంటెన్స్. షీ ఆల్వేస్ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్. షీ ఆల్వేస్ డ్రింక్స్, చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్. సో సింగులర్ వర్బ్ వచ్చింది, కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇది కూడా పాజిటివ్ పర్సెప్షన్లో ఉంది. సో ఇక్కడ మనం పాజిటివ్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? మనం ఏం చేయాలి? ఆల్వేస్ని ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లోనే వాడాలి. సో ఇక్కడ ఏం మెన్షన్ చేస్తుంది? ఎక్స్ప్రెసింగ్ ద రెగ్యులర్ హ్యాబిట్స్ ఆర్ రొటీన్స్. సో దాన్ని మనకి ఇది మెన్షన్ చేస్తుంది. అలా కాకుండా టు షో అనోయన్స్ ఆర్ కంప్లైంట్. ఒకవేళ మనకి ఏదన్నా ఇరిటేషన్ కానీ లేదా కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని అంటే, దెన్ వీ యూజ్ ద సేమ్ వర్డ్, టైమ్ వర్డ్ ఆల్వేస్. ఏ విధంగా యూజ్ చేస్తాం? ప్రెజెంట్ కంటిన్యూస్లో వాడతాం. చూడండి ఇక్కడ, హీ ఈజ్ ఆల్వేస్ బారోయింగ్ మై బుక్స్. హీ ఈజ్ ఆల్వేస్ బారోయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ వచ్చింది, ఇంగ్ ఫామ్ వచ్చింది, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చింది. అంటే ఇక్కడ ఇరిటేషన్తో చెప్తున్న సెంటెన్స్ ఇది, పాజిటివ్గా కాదు. అంటే ప్రతిసారి అతడు వచ్చి బుక్లు అడుగుతూ ఉంటే అతను ఇరిటేట్ అయ్యి ఏమని చెప్తున్నాడు? హీ ఈజ్ ఆల్వేస్ బారోయింగ్ మై బుక్స్. frustration, expressing the frustration. And next sentence, she is always complaining about the weather. ఇక్కడ కూడా చూడండి, కంప్లైనింగ్. సో కంప్లైంట్ కానీ లేదా అనోయన్స్ కానీ ఇరిటేషన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో మెన్షన్ చేయాలి, అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఆల్వేస్ని పాజిటివ్లో వాడినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మెన్షన్ చేయాలి. అదే ఆల్వేస్ని మనం ఇరిటేషన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ లేదా బాదరింగ్ కానీ కంప్లైంట్ కానీ వాడినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకో పాయింట్, టు డినోట్ అన్ యాక్షన్ పార్ట్లీ ఓవర్, పార్ట్లీ గోయింగ్ ఆన్ అండ్ పార్ట్లీ టు బి డన్. సో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఎలా ఉంటుంది చూడండి. We are cleaning the house. We are cleaning the house. We started the cleaning the house. So how many? And a few rooms already cleaned. Few rooms already cleaned. Partly over and partly going on, and few rooms cleaning. Few rooms already cleaning and partly to be done, and a few rooms left. Few rooms left. అంటే ఇక్కడ ఏంటి? ఆల్రెడీ ఆ వర్క్ అనేది స్టార్ట్ అయింది, పార్ట్లీ ఓవర్ అండ్ పార్ట్లీ కంటిన్యూయింగ్ అండ్ పార్ట్లీ టు బి డన్. సో ఆ విధంగా మనకి సెంటెన్స్ అనేది మెన్షన్ చేస్తుంది. అంటే వీఆర్ క్లీనింగ్ ద హౌస్ అంటే ఏం మీనింగ్ వస్తుంది అంటే ఈ విధంగా పార్ట్లీ ఓవర్, పార్ట్లీ గోయింగ్ ఆన్ అండ్ పార్ట్లీ టు బి డన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ బోర్డ్ ఎగ్జామ్. సో అతను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. అండ్ నౌ ఆల్సో హీస్ ప్రిపేరింగ్. అండ్
ఇన్ ఫ్యూచర్ ఆల్సో హీ కంటిన్యూస్ అంటిల్ హీ ఫినిషెస్ ఎగ్జామ్స్, హీ కంటిన్యూస్. సో ఆ విధంగా మనకి ఈ సెంటెన్సెస్ అనేవి తెలుపుతున్నాయి, అంటే దానిలో అంత మీనింగ్ ఉంది, అంత డెప్త్ ఉంది అని తెలుపుతుంది ఈ సెంటెన్స్ అనేది, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ హియర్. అండ్ నెక్స్ట్, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో మనకి దీని యొక్క స్ట్రక్చర్స్ని చూద్దాం ఇక్కడ. సో మనకి ప్రజెంట్ కంటిన్యూస్ని సో అసెర్టివ్ సెంటెన్స్లో తీసుకున్నట్టయితే ఏం స్ట్రక్చర్ వస్తుంది ఇక్కడ? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఇది అసెర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్లో ఏమొస్తుంది? నాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్. ఫస్ట్ ఏం రావాలి? ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రావాలి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అండ్ ఆబ్జెక్ట్. ఈజ్ షీ రైటింగ్ ఏ లెటర్, ఈజ్ షీ రైటింగ్ ఏ లెటర్. అండ్ ఇంటరాగేటివ్ నెగటివ్ సెంటెన్స్, ఈజ్, యామ్, ఆర్ అంటే ఇది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నెగటివ్, ఇంటరాగేటివ్ ప్లస్ నెగటివ్ అండ్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్. ఈజ్ షీ నాట్ రైటింగ్ ఏ లెటర్. సో ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం చేయాలి? ఈ స్ట్రక్చర్స్ని వాడాల్సి ఉంటుంది. సో మనం ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా, రైట్, టు డినోట్ కంటిన్యూస్ యాక్షన్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రస్తుతం జరుగుతున్న చర్యల్ని కానీ, గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ని కానీ, అదేవిధంగా ఆల్వేస్ని నెగిటివ్లో వాడడానికి కానీ, సో మనం ప్రజెంట్ కంటిన్యూస్ అనేది వాడుతాం, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వాట్ మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద ఛానల్ టు ఎవ్రీవన్ అండ్ లైక్ ద వీడియోస్. అండ్ మీకు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే, లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్న టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఐ విల్ ట్రై టు upload those videos